నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కర్నూలు జిల్లాలో సీజనల్ వ్యాధులతో పాటు అతిసార వ్యాధి విజృంభిస్తుంది. జిల్లాలో ఇటీవల డయేరియాతో 2 మృత్యువాత పడ్డారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి డయేరియా వ్యాధి వల్ల అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు పల్లెల్లో పడకేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదు. సీజనల్ వ్యాధులు, అతిసార వ్యాధికి గురైన రోగుల వల్ల ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల జూపాడు బంగ్లా, మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని సుంకేశ్వరి గ్రామాలలో అతిసార వ్యాధికి 40 మంది అస్వస్థకు గురి కావడమే కాదు, 2 మృత్యువాత పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటు అతిసార వ్యాధి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలన్నర రోజుల్లోనే అతిసార వ్యాధికి గురై 2 మృత్యువాత పడ్డారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాటు గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వరుసగా వర్షాలు కురుస్తూ ఉండటంతో డయేరియా వ్యాధి అనేక గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. పల్లెల్లో సీజనల్ వ్యాధులు పడకేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పంచాయతీలు మొద్దు నిద్రను వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలోని జూపాడు బంగ్లా, సుంకేశ్వరి గ్రామాలలో 70 మందికి పైగా అతిసార వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 4 ఏళ్ల చిన్నారి జ్యోతితో పాటు 45 ఏళ్ల నాగన్న మృతి చెందారు. ముఖ్యంగా తాగునీటి కలుషితం వల్లనే ఈ గ్రామాలలో అతిసార వ్యాధి ప్రబలిందని అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. గత ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా విస్మరించడంతో నిధులు లేక పారిశుద్ధ్యం పూర్తిగా కుంటుపడింది. గ్రామ పంచాయతీలకు కేటాయించిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం ఇతర ఖర్చుల నిర్వహణకు నిధులను మళ్లించింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం రావడంతో గ్రామ పంచాయతీలకు మళ్లీ మహర్దశ వస్తుందని సర్పంచులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాకాలం మొదలు కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రామాలలో తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల నీరు కలుషితమై ప్రవహించడం, వాటినే గ్రామ ప్రజలు వినియోగించడం వల్ల డయేరియా వ్యాధి ప్రబలుతుంది. అంతేకాదు, డ్రైనేజీ కాలువలను, మంచినీటి పైప్ లైన్లను ఉండడం, బోర్లు బావుల్లో నీరు కలుషితం కావడం వల్ల అతిసార వ్యాధితో పాటు దోమల వ్యాప్తి వల్ల జ్వరాలు పెరిగిపోతున్నాయి. పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే వీటికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. అనేక చోట్ల పారిశుద్ధ పనులు సకాలంలో సక్రమంగా జరగడం లేదని విమర్శలు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇండ్ల పరిసర ప్రాంతాల్లో, మురికి కుంటల్లో, బావుల్లో, చెరువుల్లో, బోర్ల వద్ద దోమల లార్వా పెరగనీయకుండా గంబూషియా చేపలను వినియోగిస్తారు. అయితే అధికారులు వాటిపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. వాటితో పాటు ఇండ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా శుభ్రం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిందే. అంతేకాదు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వల్ల పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రెగ్యులర్గా పిచికారీ చేయించాల్సిన అవసరముంది. రహదారులపై వర్షపు నీరు, మురికి నీరు నిల్వ లేకుండా వాటిని కాలువల్లో ప్రవహించేలా చూడాల్సిన అవసరమూ అధికారులకు ఎంతైనా ఉంది. వీధుల్లో, ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మొక్కలను తొలగించి దోమల వ్యాప్తిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ అలాంటి ఊసే కానరావడం లేదు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సాధించడమే కాదు, దోమల వ్యాప్తిని అరికట్టి శుద్ధ నీటిని అందించి ప్రజలు సీజనల్ వ్యాధులకు గురి కాకుండా అదుపు చెయ్యాలని కోరుతున్నారు ప్రజలు. మేము అడ్వైజ్ ఇచ్చాము.
అందరికి కూడా మేము ప్రతి జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ దోమలను కంట్రోల్ చేయడానికి ఈ లార్వాలు వాటర్లో ఫ్రెష్ వాటర్లో పెరిగే లార్వా అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఈ నీళ్లు ఇవన్నీ లేకుండా, తర్వాత చాలా చోట్ల ఈ మురికి కాలువలు ఎక్కువ ఉంటాయి. ఈ మురికి కాలువలు కూడా ఉండడం వలన దోమలు ఎక్కువ చేరుతూ ఉంటాయి. ఈ డెంగ్యూ వచ్చేసి ఫ్రెష్ వాటర్లో ఉంటుందండి. డెంగ్యూ ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఆ ఫ్రెష్ వాటర్లో పెరిగి అది డెంగ్యూ వచ్చిందంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఏం లేదు. అది మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కొంచెం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ డెంగ్యూ మెయిన్గా రక్త కణాల మీద పనిచేస్తుంది. ఈ ప్లేట్లెట్స్ అంటారు వాటిని. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్గా చిల్డ్రన్స్లో ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్లు వస్తూ ఉంటాయండి. అందువల్ల ఈ నెలని సపరేట్గా యాంటీ డెంగ్యూ మంత్గా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడైనా పరిశుభ్రంగా లేకపోతే, తర్వాత ఎక్కడెక్కడైనా వాటర్ స్టోరేజ్ అవన్నీ ఉంటే, ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఈ డయేరియా కానీ, తర్వాత ఈ కీటకాల ద్వారా వచ్చే డిసీజ్లకు కానీ లైన్ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ వచ్చేసి ఈ మున్సిపాలిటీ అండి. మున్సిపాలిటీ, రూరల్ వాటర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, తర్వాత ఈ డిఈఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే ఈ చాలామంది హాస్టల్స్లో పిల్లలు ఉంటారు. హాస్టల్స్లో నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ హాస్టల్స్కి మస్కిటో నెట్ కొట్టాలండి. ఎందుకంటే ఈ మస్కిటో నెట్ ఉంటే మనము దోమల నుంచి మనము కాపాడుకోవచ్చు. అందువల్ల ఈ హాస్టల్స్ విజిట్ చేసి ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఆ చుట్టుపక్కల పరిశుభ్రంగా పెట్టుకోవడము, తర్వాత ఈ కిటికీలకు కట్టన్లు కట్టి ఇది దోమతెరలు వేసి మస్కిటో నెట్స్ వేసి అక్కడ వాళ్ళకు దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ డయేరియాకి సంబంధించింది అయితే ఏంటంటే ఇప్పుడు యాంటీ డయేరియల్ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని ఈ నెల నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 30వ తారీఖు వరకు ఇది ఉంటుందండి. ఈ స్టాప్ డయేరియాలో ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం తాగే నీళ్ళు, తర్వాత ఈ వర్షం నీరు ఎక్కడెక్కడైనా కలిసిందంటే వాటి వల్ల ఈ నీరు మనము పంప్ చేస్తే దాటిని కాచుకోకుండా కాచి వడబోసి తాగకుండా మామూలుగా డైరెక్ట్గా తాగినారంటే మాత్రము చాలామందికి డయేరియాలు రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మన మంత్రాలయం దగ్గర సింకేశ్వరి అని విలేజ్లో బాగా ఇదైంది. దాన్ని బాగా చాకచక్యంగా మన కలెక్టర్ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూసీ అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి, మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అందరూ కలిసికట్టుగా చేయడం వలన ఇప్పుడు అది కంట్రోల్లోకి వచ్చిందండి. మేమైతే ఆ విలేజ్లో ఇప్పుడు క్యాంపు స్టార్ట్ చేశాము. క్యాంపు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. అట్లా ఎక్కడెక్కడైతే ఎపిడమిక్ అంటే ఉన్నట్టుండి ఈ డయేరియా కేసులు ఎక్కువైతే అక్కడ క్యాంపు పెట్టడము, ఆ క్యాంపులో మందులు, తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వటము. అక్కడ కంట్రోల్ కాకపోతే 104, 188 ద్వారా నియరెస్ట్ హాస్పిటల్స్కి. ఇప్పుడు మనకు ఉండేది మనకు యాక్చువల్గా పిఎస్సీలు వచ్చేసి 48 దాకా ఉన్నాయండి. 48 పిఎస్సీలు ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. తర్వాత ఈ ఏరియా హాస్పిటల్ అయితే 1 ఉంది. తర్వాత ఎంసీహెచ్ 1 ఉంది. జనరల్ హాస్పిటల్స్ 2 ఉన్నాయి. ఆదోని 1, కర్నూలు 1. ఎక్కడెక్కడైతే నియరెస్ట్ ఉంటారో అక్కడికి మనం 108, 104 ద్వారా సీరియస్ ఉన్న కేసులను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్లతో మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించేసి అందరూ రికవర్ అయ్యారండి.
ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా రికవర్ అయ్యారు. ఈరోజే నేను వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ సీజనల్ డిసీజెస్ అన్నీ కంట్రోల్ చేయడము జరుగుతూ ఉంది. మేము ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఈ మెడికల్ ఆఫీసర్లకి జూమ్ పెట్టేసి అక్కడ ఏ విలేజ్లో ఏమన్నా ఈ డయేరియా కేసులు కానీ, మలేరియా కేసులు కానీ, డెంగ్యూ కేసులు కానీ, చికెన్ గున్యా కేసులు కానీ ఉంటే గిన ట్రేస్ అవుట్ చేయమని చెప్తున్నాము. అలాగే ఫీవర్, మలేరియా అంటే ఫీవర్, ఈ ఫీవర్ వచ్చిన కేసులకన్నిటికీ స్మియర్స్ తీయడము. ఆ స్మియర్స్ మాకు ఇక్కడికి పంపిస్తే పేషెంట్కి డెంగ్యూ ఉందా లేకుంటే మలేరియా ఉందా ఏముందని చూడడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ డయేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో మా MLHPs ఉంటారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో. ఈ MLHPs ఫ్రీక్వెంట్గా వారానికి 2 సార్లు ఈ వాటర్ శాంపుల్స్ పంపిస్తూ ఉంటారు. ఎవరెవరైతే తాగునీరు సప్లై చేస్తున్నారో ట్యాంకు నుంచి, తర్వాత ఫెసిలిటీ నుంచి ఆ ట్యాప్ తిప్పుతారు కదా, అక్కడ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియలో మేము ఈ విధంగా చాలా వరకు మా హెల్త్ డిపార్ట్మెంట్ ఈ సీజనల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనికి తోడు మాకు అదర్ డిపార్ట్మెంట్స్ కూడా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి ఎక్కడన్నా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటే వెంటనే కలెక్టర్ కూడా వచ్చి చూడడం జరుగుతూ ఉంది. మేము అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేషన్ తీసుకొని ఈ సీజనల్ డిసీజెస్ని